2005 ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్. ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు లేదా ప్రేమతో తీస్తాడు. వీడేంట్రా ఇంత శ్రద్ధగా తీశాడు, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా తీశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి ఛానల్ మార్చాలంటే మనసు రాదు. అంతగా అందులో కంటెంట్ తో కట్టిపారేస్తాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా అని అదేమైనా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి చరిత్రలు తిరగరాసిన చిత్రమా అంటే అది కాదు. నిర్మాత మురళీమోహన్ కు విడుదల సమయంలో కమర్షియల్ గా అంత భారీ లాభాలేమీ రాలేదు, జస్ట్ ఇట్టు మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, అతడు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. పద్మాలయ స్టూడియో ఆఫీస్ రూమ్. మహేష్ బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తి కాగానే మహేష్ సీరియస్ గా లేచి వెళ్ళిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్, రాసిన సినిమాలన్నీ సూపర్ హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటి వాడికి ఈ ట్విస్ట్ అర్థం కాలేదు. కథ నచ్చలేదా లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒక ఆయనేమో నిద్రపోయాడు, ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకొక ఆయనేమో వెళ్ళిపోయాడు, ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏంటిది? ఇలాంటి ఆలోచనలో ఏం చెయ్యాలో పోలుపోక ఉన్న పరిస్థితుల్లో కాసేపటికి లోపలికొచ్చాడు మహేష్ బాబు. ఏంటి సార్, ఈ కథ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను, ఈ సినిమా మనం చేస్తున్నాం, పద్మాలయ బ్యానర్లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేష్. ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. నువ్వే కన్నా ముందే నన్ను డైరెక్షన్ చేయమని జేబేరి సంస్థ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా శ్రావంతి రవికిషోర్ వాళ్లకు చేస్తానని మాట ఇచ్చాను, కాబట్టి నువ్వే వాళ్ళకు చేస్తున్నాను. ఇప్పుడు రెండో సినిమా జయబేరికే చేద్దామండి అని చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఓకే సార్, ప్లాన్ చేద్దాం, నేను మీకు కబురు చేస్తా అన్నాడు మహేష్ బాబు. అప్పుడు ఆయన టక్కరి దొంగ సినిమా చేస్తున్నాడు. టక్కరి దొంగ రిలీజ్ అయిపోయింది, బాబీ రిలీజ్ అయిపోయింది, ఒక్కడు రిలీజ్ అయిపోయింది, నిజం రిలీజ్ అయిపోయింది, నాని జరుగుతుంది, అర్జున్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ నువ్వే ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్ నియర్లీ 2 years. అప్పుడు మహేష్ నుంచి కాలు వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు నిర్మాత అయినటువంటి జయబేరి మురళీమోహన్ ఆఫీసులో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ కథ 80% పాషర్లపూడి అనే పల్లెటూళ్ళలో జరుగుతుంది. లంకంత కొంప కావాలి. మహేష్తో సహా ఇంతమంది కాస్టింగ్తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్ళి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్కి ఇవ్వలేరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటా తరుణ్కి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యే లోపే పేపర్ మీద సెట్ డ్రా చేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లో నానక్ రామ్ గూడ అవతల జేబేరి వాళ్లకు పెద్ద స్థలం ఉంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు బంగ్లాని. వర్షం ఇట్టై త్రిష స్వింగ్ లో ఉంది. మహేష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 20 days కాల్ షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన 60+ ఏజ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ప్రొడక్షన్ వాళ్ళు ఏజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్టు తెచ్చి పెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజరుతో 60 ఏళ్ల ముసలి వేషమా? కో డైరెక్టర్ రవికిరణ్తో పాటు మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ సెలక్షన్ ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మళ్ళీ మహేష్తో కలిసి దందా నడిపే వ్యక్తి. మహేష్ లాగా ఎనర్జెటిక్ గా ఉండాలి, వెతుకుతున్నారు. ఎవరు ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన యువలో ఒకతను నచ్చేశాడు. అతనే దానవీర సూర కన్నా సోన్సూద్. నానికి గుహన్ కెమెరామ్యాన్. మన కథకు ఇలాంటి వాడైతే కరెక్టే అని నాని టైంలోనే అన్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్కి ఓకే. అప్పట్లో మహేష్ బాబు సినిమాలన్నిటికీ మణిశర్మ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్కి కూడా ఆయనంటే ఇష్టం. ఆయన్నే ఫిక్స్. ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంతో బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయన్నే కావాలనుకున్నాడు. అతడు సినిమా స్టార్ట్ అయింది. డైరెక్టర్గా త్రివిక్రమ్కి ఇది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్, ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైంకి మహేష్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు. అర్జున్ రిలీజ్ అయి పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు,
తీరా లొకేషన్కి వచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ మహేష్ ఫిదా అయిపోయాడు. ఇంతకు ముందు సినిమాలలాగా భారీ డైలాగులు లేవు. అన్నీ కట్టి కొట్టే తెచ్చే టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగులన్నీ కూడా లొకేషన్కి వచ్చాక తగ్గించేశాడు త్రివిక్రమ్. టాకీ పార్ట్ చకచక అయిపోయింది. కానీ ముందుంది ముసురుల పండుగ యాక్షన్ ఎపిసోడ్స్. ముఖ్యంగా క్లైమాక్స్ పద్మాలయాల్లో పాత చర్చి సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పెట్రైన్స్ హాలీవుడ్ లెవెల్లో క్లైమాక్స్ డిజైన్ చేశాడు. త్రివిక్రమ్ కొన్ని మోషన్ కంట్రోల్ షాట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేష్ పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్తో సమానంగా మహేష్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవ్వడం ఇవన్నీ ఒకే షాట్లో కనబడాలి. ఎగ్జిక్యూషన్కి టైం పట్టేసింది. దీనికి మొగుడు లాంటి షాట్ ఇంకొకటి ఉంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్కి. మహేష్ సోన్సూద్ గాలిలో జంపు చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్, చుట్టూ పావురాలు. ఈ బ్రిక్ ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ప్యారిస్ కంపెనీ వాళ్ళల్లో వాళ్ళకు ఏదో గొడవ వచ్చి సడన్ గా వెళ్ళిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైంలో ఇలా జరిగింది. మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం ఉదయం మొదలుపెట్టిన వాళ్ళు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు షాట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇంకో షాట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న సియాజీ సిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి మహేష్ గన్నుతో షూట్ చేసే షాట్. అంత దూరంలో బిల్డింగ్ పై ఉన్న మహేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సియాజీ సిండేను చూసే షాట్ అంటే అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి స్టిచ్ జూమ్ ఎఫెక్ట్లో తీశారు. ఒక్కొక్క షాట్ను తీసుకుంటూ టోటల్గా దాన్ని ఒక్క షాట్ లాగా స్టిచ్ చేశారు. వీరి డిఫికల్ట్ షాట్. నెక్స్ట్ డే బ్రహ్మానందం పొట్ట మీద మహేష్ పంచు కొట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్ గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయి హాస్పిటల్లో చేర్చారు. తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. నిద్ర లేదు. ఆయన ఇంటికెళ్ళి స్నానం చేసి డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు త్రివిక్రమ్. బాధంతా గుండెలో దాచుకొని ఫుల్ పన్నుతో ఆ సీన్ తీశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సిబిఐ డైరెక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్కు ఒక చిన్న హ్యూమన్ హ్యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. యాప్ డే కాల్ షీట్ చాలు. కె విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగగానే ఓకే అన్నారాయన. ఎంఎస్ నారాయణది అయితే చాలా చిన్న వేషం అయినా ఆయన చాలా ఇష్టపడి చేశారు. క్లైమాక్స్ ముందు మహేష్ త్రిష మధ్య కన్వర్జేషన్ ఏవేవో డైలాగ్స్ అనుకున్నారు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్లోనే మహేష్ను ఉద్దేశిస్తూ నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువ అయితే బోర్. 1-2 డైలాగ్స్తోనే మొత్తం ఎఫెక్ట్ కనబడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్ప్గా పనిచేసింది. డైలాగ్స్ అని కొట్టేసి 2 డైలాగ్స్ పెట్టారు. మహేష్కి నాజర్కు గన్ని ఇచ్చి పంపుతుంటే నేను వస్తాను అంటుంది త్రిష. దానికి మహేష్ ఆన్సర్ నేను వస్తాను అంటే విలన్లని తుదముట్టడించి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని హీరోయిన్కి హీరో చెప్పాడన్నమాట. సినిమా మొత్తం కలిపి మహేష్ 4-5 పేజీలు డైలాగులు ఉంటాయి. 2 గంటల్లో డబ్బింగ్ చెప్పేశాడు మహేష్ బాబు. నాజర్ పాత్రకు ఎస్పీ బాలుతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతేనే కరెక్ట్. బాలు చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్ళి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు సినిమా. ఫైనల్గా మణిశర్మ చేతిలోకి వెళ్ళింది. మణికి సినిమా పిచ్చిగా నచ్చేసింది. తన రికార్డింగ్తో ఒక్కో రీల్లో మ్యాజిక్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఆయన ఆర్ఆర్ను ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నాడు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9. ఆ తర్వాత రోజే అతడు రిలీజ్. సినిమా కొత్తగా అనిపించింది. మహేష్ కొత్తగా అనిపించాడు. మేకింగ్ కొత్తగా అనిపించింది. డైలాగులు కొత్తగా అనిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్, క్రైమ్ థ్రిల్లర్లా కనిపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించకుండా, లవ్ను చూపించకుండా త్రివిక్రమ్ చేసిన మ్యాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనిపించే సినిమా ఇది. పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసులో పట్టం కట్టారు అతడు సినిమాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది అతడు సినిమా వెనుక ఆసక్తికరమైన విషయాలు. బాయ్.